టమాటా సాస్ చేసుకోవడానికి ఈ విధంగా మంచిగా పండిన టమాటాలను తీసుకోవాలి. చూడండి, మంచిగా రెడ్ అయినవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా తుడుచుకోవాలి. కేజీ టమాటాలకి ఒక 120 గ్రామ్స్ పచ్చిమిర్చి, ఇవి కూడా ఫస్ట్ కడుక్కొని తర్వాత తడి లేకుండా తుడుచుకున్న తర్వాత తొడిమలు తీసేసుకోవాలి. వీటిని మనము కుక్కర్ కూడా తడి ఉండకూడదు, వీటిని జస్ట్ ఒక స్లిట్ ఇచ్చేసి వేసుకోవాలి. ఈ విధంగా స్లిట్ చేసుకున్న తర్వాత అన్నీ పచ్చిమిర్చి అన్నీ కూడా పైన వేసేసుకోవాలి. ఇది మూత పెట్టేసి మనము ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ పై. టమాటాల నుంచి నీరు వచ్చేసి ఇదంతా కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు. స్టవ్ పై పెట్టుకుందాం. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత మనము చిన్న స్టవ్ పై పెట్టుకోవాలి. కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈలోపు మనము 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎలా ఉడికిపోయింది, చూడండి మెత్తగా. చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలి. వాటర్ అంతా కూడా కిందికి వచ్చేసింది. మనం మాత్రం వాటర్ వేయలేదు, టమాటాల నుంచి వాటర్ వచ్చింది. అంటే టమాటాస్ కూడా అంత బాగుండాలి. మంచిగా నాటు టమాటా తీసుకుంటే చాలా బాగా వస్తుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇది చల్లారడానికి మనము దీన్ని ఇలాగే వదిలేద్దాము. కుక్కర్లో కాకుండా దీన్ని ఏదైనా వేరే ఒక గిన్నెలో వేసి చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచుదాం. చూడండి ఈ విధంగా వేరే గిన్నెలో వేసి చల్లార్చుకుందాం. త్వరగా చల్లారడానికి నేను ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకున్నాను, త్వరగా చల్లారుతుంది. పూర్తిగా చల్లార్చుకుందాం. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఈ సైజ్ ఉల్లిగడ్డలు ఒక 3 కట్ చేసుకోవాలి సన్నగా. అదేవిధంగా అల్లం వెల్లుల్లి ఈ 2 కూడా రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని ఒక 50 ml ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కాస్త కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, అంటే కొద్దిగా లైట్గా స్మెల్ వచ్చినప్పుడు మనము ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. దాంతోపాటు మళ్ళీ అవి కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యే వరకు. ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మనము సిమ్లో పెట్టుకోకూడదు. సిమ్లో పెడితే కుక్ అవి మెత్తగా అవుతాయి కానీ ఫ్రై అవ్వవు అనమాట. అంటే ఫ్రై అయిన స్మెల్ వేరే ఉంటుంది, కుక్ అయిన స్మెల్ వేరే ఉంటుంది. మనం హైలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. కావాలంటే మీకు వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయచ్చు. చూడండి ఈ విధంగా స్టవ్ హైలో పెట్టుకొని మనము మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే చాలు. చూడండి మనం బిర్యానీలో పులావ్లో వేసుకుంటాం కదా, అలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మొత్తం కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాం. ఈ విధంగా ప్లేట్లో వేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. టమాటా పచ్చిమిర్చి ఈ విధంగా పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత
మిక్సీ జార్ తీసుకోవాలి. ఇది జ్యూసర్ జారు. జ్యూసర్ జార్ తీసుకుంటే మనకి దీంట్లో ఉన్న సీడ్స్ అనేవి క్రష్ అవ్వవు అనమాట. అందుకనేసి జ్యూసర్ జార్లో వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకొని వస్తాను నేను. ఈ విధంగా జ్యూసర్ జార్లో మిక్సీ వేసుకోవాలి. నాకు ఒకే ట్రిప్కి అంతా వచ్చేసింది. ఎక్కువ ఉంటే ఒక 2-3 రౌండ్లు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయింది. ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకోవాలి. ఈ సీడ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట వడగట్టుకుంటే. వడబోసుకుందాం దీన్ని. క్లాత్లో అయినా వడగట్టుకోవచ్చు, లేదంటే వడపోత ఉంటుంది కదా స్ట్రైనర్, దాంట్లో కూడా వడగట్టుకోవచ్చు. దీన్ని వడగట్టుకుందాం ముందుగా. స్ట్రైనర్తో వడబోసుకున్న తర్వాత ఇదంతా పిప్పి వచ్చింది మనకి. ఈ పిప్పి అనేది పనికిరాదనమాట. టమాటాలోని విత్తనాలు, మిర్చిలోని విత్తనాలన్నీ ఇవన్నీ కూడా ఇది వేస్ట్ అనమాట. మనకు ప్యూరీ ఇంత వచ్చింది చూడండి. ఒకేసారి పెద్ద గిన్నెలో తీసుకున్నాను నేను, ఎందుకంటే దీంట్లోనే మళ్ళీ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు ఈ ప్యూరీ వచ్చింది కదా, ఈ ప్యూరీలో మనము వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, తర్వాత ఆనియన్ ఉంది కదా ఫ్రై చేసింది, ఇది మిక్సీ పెట్టుకొని మెత్తగా చేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా ఈ ప్యూరీలోనే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఒక 3 స్పూన్స్, 2.5 to 3 స్పూన్స్ అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపేసేసి మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత స్టవ్ పై పెట్టుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని ఈ టమాటాలోని వాటర్ అంతా కూడా పోయే వరకు కాస్త ఉడికించుకోవాలి. చూడండి థిక్నెస్ ఇలా ఉంది. ఇప్పుడు మనకి టమాటాలోని వాటర్ పోయే వరకు కాస్త ఉడికించుకుందాం. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడకాలి టమాటా ప్యూరీ. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఈ కప్ నిండా 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చక్కెర కరిగి లూజ్ అవుతుంది అన్నమాట. ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కెర కరిగి లూజ్ అయింది చూడండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, తర్వాత కారము, స్వీట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నాకు స్వీట్ తక్కువ అనిపించింది. ఇంకొక కప్ కూడా వేసుకుంటున్నాను. చూడండి 1 kg టమాటాస్కి ఇది కరిగి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి, ఈ నూనె దీంట్లో వేసేసుకోవాలి. ఇంకాస్త నూనె కూడా వేసుకోవాలి. చిన్న గిన్నెతో చూడండి, చిన్న కప్పు వేసుకోవాలి. నూనె ఎందుకు వేయాలంటే మనము నూనె వేయడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఇది నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకవేళ ఇంత ఆయిల్ అవసరం పడదు, కాస్త కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా చేస్తే మనం బయట కూడా పెట్టుకున్నా కూడా మనకి మంచిగా నిల్వ ఉంటుంది. చూడండి ఇది మంచిగా ఉడకాలన్నమాట. దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు సిట్రిక్ యాసిడ్, చూడండి సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలి. కొద్దిగా నిమ్మ ఉప్పు అంటారు, పులుపు ఉంటుంది దీంట్లో, ప్రిజర్వేటివ్గా కూడా పనికొస్తుంది. వేసి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా వచ్చింది. మనకి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. బయట దొరికేవి మనకి కలర్ యాడ్ చేస్తారు, అందుకనే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా హైజీన్గా ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలు అందరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ చిన్న పిల్లలకు అంటే నర్సరీ ఆ టైప్ పిల్లలకు చేస్తారంటే మీరు ఒకవేళ పచ్చిమిర్చి వేయకుండా ఇది ఉడుకుతున్నప్పుడు కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్‌లో గానీ, ప్లాస్టిక్ బాటిల్ గాజు బాటిల్ అయితే మంచిది. దాంట్లో తడి లేకుండా తుడుచుకొని స్టోర్ చేసుకుంటే మనము ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా గూడా మనకు మంచిగా 3 మంత్స్ అయినా గూడా నిల్వ ఉంటుంది.